అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, ఎప్పటికైనా నీ యొక్క స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తనే కానీ నీ దగ్గర ఉన్న పొగడ్తలు, డబ్బు కాదు. ఒకరిని అపార్థం చేసుకోవటం, అందులో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు కదా. అవును, ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో మిత్రమా. మీరు కష్టపడే దాంట్లో మీ యొక్క గొప్పతనం ఉంటుంది. మీరు మోసం చేసే దాంట్లో మీ పతనం ఉంటుంది. ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు. సంస్కారం ఉన్నవారు ఎవ్వరు కూడా ఇతరులను అగౌరవపరిచేలా ఎప్పుడూ కూడా వ్యవహరించరు. అంతే కదా. ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవటం తగ్గించి ఎప్పుడైనా ఆలోచించడం మొదలుపెడితే అవతలి వాళ్ళ బాధ ఏంటో కూడా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. నీ చేతిలోని డబ్బు, నీ యొక్క నోటి నుంచి వచ్చే మాట, ఈ రెండు కూడా విలువైనవి. వీటిని పొదుపుగా వాడితేనే నీకు విలువనేది ఉంటుంది. గడిచే కాలంలో జరిగిన తప్పిదాలను ఇక నడిచే సమయంలో సరిదిద్దుకోవడం ఉన్నతమైన లక్షణం. ధర్మం అనేది ఎటువైపు ఉంటే విజయం కూడా అటువైపే ఉంటుంది. ధర్మానికి ఆపదలు ఎక్కువ. అడుగడుగునా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అంతిమంగా ధర్మమే గెలుస్తున్నదే మాటే నిజం. గొడ్డలతో నరికిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కానీ మాటలతో నరికిన మనసు ఎప్పటికీ చిగురించదు. మనం చేసే పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు, కానీ పని అనేది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు కదా. తోటి వారికి బాగా సంపాదన ఉందని, అలాగే నీకు లేదని ఎప్పుడూ బాధపడవద్దు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడాలి. అప్పుడు మాత్రమే నువ్వు బాధపడేలా ఉండాలి. పరిగెత్తేలా అంటే తట్టుకుంటూ పరిగెత్తు. నిలబడేలా ఉంటే ఎదిరించి నిలబడు. చెమట విలువ, కష్టం విలువ, డబ్బు విలువ, అలాగే బ్రతుకు విలువ. ఎవరైతే తెలిసిన వారు ఉంటారో ఎదుటివారి సంపాదనలో వేలు పెట్టరు. నిజమే కదా. ఎవరైతే నరం లేని నాలుకను, అలాగే హద్దులు లేని కోపాన్ని, ఉప్పెంగే ప్రేమను ఎప్పుడు కూడా అదుపులో పెడతారో వారే గొప్ప. వారు ఎప్పటికైనా గొప్పవారు అవుతారు. మనకు తగిలే ప్రతి గాయము రక్తం రావాలని ఏమీ లేదండి. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి కదా. కష్టం అనేదే లేకపోతే సుఖం విలువ తెలియదు కాబోలు. అందుకే అలాగే కోపం లేకపోతే ప్రేమ విలువ తెలియదు. మీరు దాచిన నిజం మిమ్మల్ని నిద్రకు దూరం చేస్తూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి మీరు చెప్పే నిజం మిమ్మల్ని మనుషులకు కూడా దూరం చేస్తూ ఉంటుంది. కాదంటారా? గెలవాలి అనే తపన నీకు దృఢంగా ఉంటే ఇక ఓటమి నిన్ను ఎప్పటికీ తాకలేదు. మనం చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా, చేసుకున్న కర్మ ఫలితం మంచైనా చెడైనా ఏవైనా సరే అనుభవించక తప్పదు మిత్రమా. మెరుగు పెట్టకుండా వజ్రానికి, అలాగే కష్టాలను ఎదుర్కోకుండా వ్యక్తికి ఎప్పటికీ గుర్తింపు రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఏది ఎంతకాలం నిలవదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఒకరి దగ్గర భిక్షాటన చేసినా పర్వాలేదు, కానీ ఒకరిని అన్యాయంగా మోసం చేసి మాత్రం ఎప్పటికీ సంపాదించకూడదు. అది నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు బ్రతికి ఉన్నంత కాలం బాధ అనేది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నీ జీవితంలో ఒక భాగంగా తప్పకుండా మిగిలిపోతుంది. బాధ్యతలు అనేవి నీ చుట్టూ హద్దుల్ని నిర్మిస్తాయి. మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి దూరం చేస్తాయి. సంఖ్యలు వేసి బందీ వేస్తాయి. ఒక పుస్తకంలో గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది నీకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. నీ యొక్క తెలివిని ఎంత పెంచుకుంటే నీ విలువ కూడా అంత పెరుగుతుంది. నీ గర్వాన్ని ఎంత తగ్గించుకుంటే నీకు అంత మనశ్శాంతి అనేది దక్కుతుంది. కొన్నిసార్లు ఎన్ని పుస్తకాలు చదివినా రాని స్పష్టత కొందరితో ఒక్కసారి జరిగిన సంభాషణతో వచ్చేస్తుంది. భోజనం రుచిగా లేదు అని ఫిర్యాదు చేసే ముందు తినడానికి ఏమీ లేని పేదవారి గురించి ఒక్కసారి ఆలోచించండి. మన ముందు ఉన్న అన్నం ఎంత విలువో తెలుస్తుంది. ఎలాగైతే
దెబ్బతిన్న పులి ఎదురు చూస్తూ ఉంటుందో అలాగే ఓటమి చెందిన వ్యక్తి కూడా కసితో లక్ష్యాన్ని సాధించుకోవాలి. ఒకరిని విమర్శించే ముందు మీరు సరిగ్గా ఉన్నారో లేదో చూసుకోండి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఒకరిని విమర్శిస్తే మిమ్మల్ని విమర్శించేవారు 100 మంది ఉంటారని తెలుసుకోండి. గడిచిపోయిన నిన్నటి కంటే, తెలియని రేపటి కంటే జరుగుతున్న ఈరోజు, ఈ ప్రస్తుతం ఎంతో విలువైంది కదా. మీ యొక్క రహస్యాలను ఎప్పుడు కూడా ఎవరికి చెప్పవద్దు. ఎందుకంటే అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది కాబట్టి. మీ వద్ద ఉన్నంతసేపు అది రహస్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇతరుల చెవిలో పడుతుందో అది హాస్యంగా మారిపోతుంది. నీరు లేని బావి దగ్గరికి, అలాగే డబ్బు లేని వ్యక్తి దగ్గరికి ఎప్పుడు కూడా ఎవ్వరూ రారు మిత్రమా. ఆకులు రాలిన చెట్టుకు అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు కదా. ఇది అందరికీ తెలిసే నిర్ణయమే. ఒకరితో ఒకరిని ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు. ఎందుకంటే సింహం ఎప్పటికీ శునకంలా విశ్వాసం చూపలేదు. అలాగే శునకం ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు ఎంతో గొప్పవారు. ఇప్పటికైనా అర్థమైందా? మీరు సాయం చేసిన కలిగే ఆనందం కన్నా మోసం చేసినప్పుడు కలిగే బాధ అనేది మనిషిని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటుంది. పైకేమో దీవెనలు, లోపలేమో శాపనార్థాలు. పైకి ప్రేమలు, లోపల ద్వేషాలు, కోపాలు. పైకేమో మనిషితత్వం, ఇక లోపల రాక్షసతత్వం. పైకేమో నిజాయితీ, లోపల అంతా నటన. ఇదే కదా నేటి సమాజం, కాదంటారా? మనం జీవితంలో దేన్ని ఆశపడకూడదు. మన తలరాతతో ఎలా ఉంటే అలాగే నడుస్తుంది. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. డబ్బులు ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా కొందరికి కళ్ళు నెత్తి మీద ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళకి కనిపించం. కానీ ఏదో ఒకరోజు కాలం వారి కళ్ళను తప్పకుండా దించేస్తుంది. మీరు చేసిన తప్పు ఎంత పెద్దదైనా సరే నిజాయితీగా ఒప్పుకోవడం నేర్చుకోండి. అలాగే మీరు ఇచ్చిన మాట అంత చిన్నదైనా కూడా నిలువబెట్టుకోవడం నేర్చుకోండి. భవిష్యత్తు మీద భయం ఉండాలి, అలాగే జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోతే కూర్చొని తిన్న తరగని ఆస్తులైనా ఉండాలి. జరిగిపోయిన గతాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోవద్దు మిత్రమా. ఎప్పుడు కూడా గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును ఎవ్వరూ ఊహించని విధంగా నిర్మించుకోండి. ఒంటి నిండా ఆరోగ్యం, అలాగే మనసు నిండా ఆనందం. ఈ రెండు ఉన్నవాడే సమాజంలో అత్యంత ధనవంతుడు. ఆలు పెరగకుండా ప్రయత్నిస్తూ ఉంటే గెలుపు ఆలస్యంగా వచ్చినప్పటికీ అందరినీ ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది. నీ వెంటే తోడుగా నిలబడి అబద్ధాన్ని రుజువు చేసి ఇక నిజాన్ని దాటేసే రోజులు కూడా ఇవే మిత్రమా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నిజాయితీ ఉన్న చోట మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన కూడా ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోట కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది కదా. ఇక ఒకరి కోసం మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా మార్చుకోవద్దు. సింహం కూడా తన స్వభావాలని వదిలిపెట్టేసి పిల్లిగా మారితే శునకాలు కూడా వెంటపడి కరుస్తాయి కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలి. నీకు అందమైన తోడు దొరకడం అదృష్టం కాదు మిత్రమా, బాధ్యత కలిగిన తోడు కందడమే నిజమైన అదృష్టం. కాబట్టి గెలవగలిగే వాళ్ళు గెలుపు మీద దృష్టి పెడతారు, కానీ ఓడిపోయేవారు గెలిచే వాళ్ళ మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఏం జరిగినా కూడా నిరాశ చెందవద్దు. ఎందుకంటే కొన్ని పరిస్థితులు తెలియకుండానే మీకు మేలు చేస్తాయి. యంత్రం విడిపోవటం మొదలైనప్పుడు దాని నుండి అనవసరమైన శబ్దాలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి ఎప్పుడు కూడా అహంకారంతో కూడిన మాటలు వస్తూ ఉంటాయి. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంసారం ఎప్పుడూ ఉండాలి. మమకారం మందలించినా తట్టుకోగలం, కానీ వెటకారం పొగిడినా భరించలేము. కాబట్టి ఎప్పుడు కూడా వెటకారం అనేది ఇతరుల మీద వేయటం చాలా తప్పు.
ఉంటే ప్రేమగా ఉండాలి. ఇక మాటలతో మమకారం లేకపోయినా పర్వాలేదు, కానీ వెటకారం మాత్రం ఉండకూడదనేదే ఇదేనే అర్థమైందా మిత్రమా? భరోసా ఇవ్వని బంధం బందీ అవ్వడం కన్నా కూడా నమ్మకంతో ఉన్న బంధంలో అతిథిగా మారినా పర్వాలేదు. చెడు మార్గంలో పెద్ద గుంపుతో వెళ్ళడం కంటే మంచి మార్గంలో ఒంటరిగా ప్రయత్నించడం మంచిది కదా. పోరాడాలి అనుకుంటే ముందు నీతో నువ్వు పోరాడు. గెలవాలి అనుకుంటే నీపై మీరు గెలవండి. మిమ్మల్ని మీరు గెలిపిస్తే ఈ ప్రపంచాన్ని గెలిచినట్టే అని తెలుసుకోండి. ఒకరిని మోసం చేయగలిగినని సంబరపడి గర్వించకండి. మీ మీద ఉంచిన నమ్మకాన్ని, అలాగే గౌరవాన్ని కోల్పోయానని త్వరలోనే తెలుసుకుంటారు. మోసగిస్తూ బతికే బతుకు ఎంతో కాలం నిలవదు. తోటి వారితో పోటీతత్వం ఉండాలి, కానీ వారిని నాశనం చేసే మనస్తత్వం అసలు ఉండకూడదు. ఎందుకంటే అది వారికే కాదు, మీకు కూడా ప్రమాదం మిత్రమా. బాధ నుండి వచ్చే ప్రతి మాట చాలా శక్తివంతమైనది. మీ దగ్గర 40 ఏళ్ల వయసులో కూడా డబ్బు లేకపోతే ఇప్పుడు కూడా మీరు దాన్ని సరిచేయలేరు. అవకాశం తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయసు ఎప్పుడూ ప్రతిబింబించదు, అంతే కదా. శ్రీరాముడి అంత వాడికి హనుమంతుడి అవసరం వచ్చింది. మనుషులం మనమెంత, నాకు ఎవరి అవసరం లేదు అని ఎప్పుడు కూడా విర్రవీగకూడదు. కాలం చాలా శక్తివంతమైనది. రూపురేఖలే కాదు, చేతి రేఖలు కూడా మార్చగలదు కాలం. గుర్తుంచుకోండి మిత్రమా. నిన్ను గమనించే అన్ని కళ్ళు నువ్వు బాగుండాలని కోరుకోవు కదా. నిన్ను నువ్వు బాధ పెడితే చూడాలి అనుకుంటారు కొంతమంది, కాదంటారా? ఇన్ని మంచి సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో మీకు కామెంట్లో తెలియపరచండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.